హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఈరోజు సండే. ఈరోజు ఎందుకు వచ్చినా అనుకుంటుర్రా? నాకు ఎన్నో కమెంట్స్ వస్తున్నాయి. పిఎన్ఎల్ చూపి, ప్రాఫిట్ అండ్ లాస్ చూపి, అది చూపి, ఇది చూపి. బేసిక్గా చూపించడం ఇల్లీగల్. ఓకే, నేను చాలాసార్లు కమెంట్ చేసిన, అరే చూపించదురా నాయన, చూపించదురా నాయన, సెబీ రూల్స్ ప్రకారం నాకు బిస్కెట్ అవుతుంది. మళ్ళీ నా ఛానల్ బిస్కెట్ అయితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేను. కాబట్టి నా బ్యాకప్ ఛానల్ ఒకటి పెడతా, డిస్క్రిప్షన్లో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ నాకు 2 వార్నింగ్స్ వచ్చినాయి. ఇంకొక వార్నింగ్ వస్తే నాకు స్ట్రైక్ కొడతా అనమాట. బట్ స్టిల్ నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మీ అందరు పిఎన్ఎల్ 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 అడుగుతుంటే, ఈ నమ్మకం లేకుండా అడుగుతారో, ఎందుకు అడుగుతారో నాకు అర్థమైతలేదు. అందరు యూట్యూబర్ లేక నేను ఫేక్దేమని చూపిస్తా అని మీరు పిఎన్ఎల్ పిఎన్ఎల్ అడుగుతున్నారో, ఎందుకు అడుగుతారో నాకైతే అర్థమైతలేదు. మీకు కావాల్సింది నాలెడ్జ్. మంచిగా నేర్చుకొని, నాలెడ్జ్ తీసుకొని, ట్రేడింగ్ చేసుకొని ఇంకా ఖతం చేసే పని. నా ప్రాఫిట్ అండ్ లాసెస్ మీకు ఏమొస్తుంది నాకు అర్థం కాదు. బట్ స్టిల్ ఒకసారి చూపించేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఒక వీడియో చేద్దామని వచ్చిన. ఈరోజు సండే, సో 8th జూన్ 2025. ఇక్కడ టుడేస్ పొజిషన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఏంటంటే, నేను ఫ్రైడే రోజు 10,000 ఎంత ప్రాఫిట్ అయింది నాకు. తర్వాత నేను ఒక చిన్న చిన్న హోల్డింగ్ బీటీఎస్టీ ట్రేడ్ తీసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ కాదు, 150 క్వాంటిటీ తీసుకున్నా. జస్ట్ నేను ఎక్కువ లాస్ ఏం రాదు నాకు. 3,800 రూపీస్ దాని ఇన్వెస్ట్మెంట్. నాకు మండే రోజు గ్యాప్ అప్ అయితే ప్రాఫిట్ కోసం రప్పంగా తీసేస్తాను. నేను కావాలంటే అది లైవ్లో చూపిస్తాను మీకు మండే రోజు. ఓకే, టెన్షన్ ఏం లేదు దాని గురించి. సో మీకు పిఎన్ఎల్ చూపించాలి. లెట్స్ లెట్ మీ షో యూ. నాకు ఇది ఇంకోసారి తర్వాత నాకు కమెంట్లు పెడితే మీరే, మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి రిప్లై ఇచ్చేసేయండి. అరే ఇది చూసుకోరా నాయన, దమ్ చేయకని చెప్పేసి నేను మళ్ళీ పిఎన్ఎల్ చూపా. ఓకే, నేను మల్టిపుల్ దన్ అకౌంట్స్ వాడుతుంటా గైస్. ఇది నేను ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ అకౌంట్ వాడుతున్నా కాబట్టి దీన్ని చూపిస్తాను ఇప్పుడు కరెంట్లీ. ఓకే, మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు వీడియోస్ తోటి. దాని తర్వాత నాకు దమ్ చేయకూరి. ఓకే, ఇంకోటి ఏంటంటే, దానిలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నా దాని లింక్ ఉంటుంది, దాని నుంచి జాయిన్ అయిపోండి. దానిలో చాలా ఈజీగా చార్ట్లోనే ట్రేడ్ చేయొచ్చు. నేను నా ఫ్రెండ్ కనిపిస్తే చార్ట్లోనే ట్రేడ్ చేయొచ్చా బ్రో అన్నాడు. అవును బ్రో, చార్ట్లోనే ట్రేడింగ్ చేయొచ్చు, ట్రేడింగ్కి బెస్ట్ దాన్ని అని చెప్పి చెప్తా. ఓకే, సో మీరు కూడా కొత్త వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో దానిలో లింక్ అయ్యి జాయిన్ అయిపోర్రి, సో దాట్ మనం కలిసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా దన్ అకౌంట్. మీకు డౌట్ వస్తే రిఫ్రెష్ చేపిస్తాం, మళ్ళీ ఇన్స్పెక్టర్ ఎలిమెంట్లో అవి ఇవి చేస్తా అనుకుంటారు. ఓకే ఓకే, సో మనీకి వెళ్ళిపోగానే మీకు ఇక్కడ మార్జిన్ ఇంత కనిపిస్తుంది. మొన్న వచ్చిన ప్రాఫిట్ ఏడిపోయిందంటే నేను విత్డ్రాల్ చేసుకున్నాను. ఓకే, మీరు అనుకోవచ్చు మొన్న 16,000 మరి 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, దాని ప్రాఫిట్ పెరగాలి కదా అని అంటే, నేను విత్డ్రాల్ చేసిన. మీరు ఏడా కనిపిస్తుంది లెడ్జర్ స్టేట్మెంట్, ఇగో ఫండ్స్ విత్డ్రాల్ 10,000 రూపీస్ విత్డ్రా చేసిన. డేట్ ఇక్కడ కనిపిస్తలేదు నాకు. ఓకే, సంవర్ ఇక్కడ ఉంది, 6th జూన్. ఓకే, తర్వాత 5th జూన్కి ఇగో 8,000 రూపీస్ విత్డ్రాల్ కొట్టిన, కనిపిస్తుందిగా. తర్వాత మళ్ళీ కిందికి వస్తే ఇగో 2nd జూన్ అప్పుడు ఒక 10,000 రూపాయలు విత్డ్రాల్ కొట్టిన. ఓకే, మనీ విత్డ్రాల్ టు బ్యాంక్, మనీ విత్డ్రాల్ టు బ్యాంక్, మనీ విత్డ్రాల్ టు బ్యాంక్ కనిపిస్తుంది కదా. సో అట్లా నేను చెప్పినా కదా, మ్యాక్సిమం నేను 50,000 పెడతా ఈ అకౌంట్లో. 30,000తో ట్రేడ్ చేస్తా, 50,000 అట్లా పెట్టుకుంటాను అనమాట. ఓకే, తర్వాత ట్రేడర్స్ డైరీ. ఇగో ట్రేడర్స్ డైరీకి వచ్చేస్తే ఇది 6th జూన్ ట్రేడ్. ఓకే, మీరు లాసెస్ కూడా ఉన్నాయి కొన్ని, చూసుకోండి. ఓకే, అవి మీరు కావాలంటే ఛానల్లో చూసుకోండి. ఓకే, 6th జూన్ ట్రేడ్, 6th జూన్ అంటే మొన్న ఫ్రైడే, ఈరోజు సండే కాబట్టి ఆ రోజు నాకు 10,000 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకే, చార్జెస్ అన్నీ కట్టింగ్ పోయి, ఓకే 13,000 ప్రాఫిట్ అయింది. ఛార్జింగ్స్ అన్నీ కట్ అయ్యి 10,000 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకే, మన లైవ్లో 12,000 దాకా చూపించాను అనుకో, 12 or 11,000 దాకా చూపించాను. తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నాం ఆఫ్లైన్లో, అందుకోసానికి 13,000 ప్రాఫిట్. దాంట్లో ఛార్జెస్ 1355, బ్రోకరేజ్ ఎంత, ఇది కట్ అయితే ఇది నెట్ ప్రాఫిట్, ఇది జేబులో వచ్చే పైసలు అనమాట. ఓకే, తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇది 13,000 ప్రాఫిట్ 6th జూన్. దానికన్నా ముందు రోజు 16,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, కట్టింగ్స్ కాకుండా ఇది. ఓకే, ఇక్కడ కట్టింగ్స్ కాకుండా చూపిస్తుంది, 13 ఫుల్ చూపిస్తుంది. దానికన్నా ముందు రోజు 16,000. ఇది లాస్ 5,000 రూపీస్ నేను ఆఫ్లైన్లో చేసినట్టున్నా, నాకు గుర్తొస్తలేదు. బట్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్లైన్లో చేసినట్టున్నా. వీడియో రికార్డ్ చేయలేదు, దాంట్లో లాస్ వచ్చింది. తర్వాత ఇగో 10,000 రూపీస్ 2nd జూన్. తర్వాత ఇది ఇది పిఎన్ఎల్, ఇది రికార్డ్ చేయాలనుకుంటాం. తర్వాత
2800 ప్రాఫిట్. ఇక్కడ 16,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇది ఈరోజు నేను ట్రేడ్ చేసినా కానీ ఆఫ్లైన్లో ఓవర్ ట్రేడ్ అవ్వడం వల్ల ఈ లాస్ వచ్చింది. అది నేను రికార్డ్ చేయలేకపోయినా. కొన్ని ట్రేడ్స్ నేను చెప్తాను కదా ఆఫ్లైన్లో చేస్తుంటా, మీకు కంపేర్ చేస్తుంటే ఎక్కువ తక్కువ అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చార్ట్లో లాస్ట్ వీడియో ఒకటి చూపిస్తాను. అక్కడికి వెళ్తే ఏముంది, లాస్ లేవాడా? ఇగో ఇక్కడ చూడండి, లాస్ట్ డే. ఓకే, 21st మే లాస్ట్ డే అని నేను వీడియో పెట్టిన. ఓకే, మీరు 21స్ట్కి వచ్చేస్తే మనము ఇగో ఇక్కడ 21st రోజు 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో నేను వీడియో లాస్ అని పెట్టిన. ఓకే, అంటే వీడియోలో రికార్డ్ చేసేప్పుడు లాస్ వచ్చింది, నేను తర్వాత చేసి ట్రేడ్ ప్రాఫిట్ చేసిన. అట్లనే వైస్ వర్సా, కొన్నిసార్లు ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుందని నేను తర్వాత ట్రేడ్ చేసి మేబీ లాసులు తెచ్చుకుంటానేమో, అట్లా కూడా అవుతుంది అనమాట. సో ఓవరాల్ అయితే నాకు చెప్తా, ఈ మంత్లో ఎంత ప్రాఫిట్ చూపిస్తా. మే, జూన్. ఓకే, ఈ మంత్లో నాకు ఓవరాల్గా 34,000 ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో ఛార్జెస్ 3,400 రూపీస్ పోయింది, బ్రోకరేజ్ 2,200. ఇది గవర్నమెంట్కి, ఇది ప్లాట్ఫామ్ది ప్రతి దాంట్లో సేమ్ ఉంటుంది. దానిలో అయినా జెరోదాలో అయినా గ్రోలో అయినా అప్స్టాక్ ఏదైనా సేమే ఉంటుంది. ఓకే, పాయింట్ ఏంటంటే మనకు దానిలో మంచి ట్రేడింగ్ ఉంది కాబట్టి నేను డన్ వాడతా. అదే ఓకే, మళ్ళీ ప్రమోట్ చేస్తున్నా. బట్ ఇట్స్ గుడ్ గైస్, మీరు దానిలో ట్రేడ్ చేయడం నాకు ఎందుకో బెస్ట్ అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ డేస్లో జెరోదాలో చేసి కొంచెం లాసులు తీసుకున్నా. సో దానిలో వేసిన తర్వాతనే నాకు ప్రాఫిట్స్ కొంచెం మంచిగా రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు ఈజీగా ఎగ్జిట్ ఎంట్రీ ఈజీ ఉంది కదా చార్ట్లోనే. సో మీరు కూడా అగైన్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా జాయిన్ అయిపోండి. సో ఈ మంత్ నాకు అంటే 1-2 ట్రేడింగ్ డేస్ ఎన్ని చేసా, 1-2-3-4 డేస్లో నాకు 28,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకా మంత్ ఎండ్ కావాలంటే నేను మంత్ ఎండ్ తర్వాత మళ్ళీ జూన్ది నాకు పెట్టబుద్ధి కాదు గైస్. అగైన్ నాకు సెబీ రూల్స్ ప్రకారం ఇల్లీగల్ పెట్టడము, ఇట్లా ప్రాఫిట్ అలా చూపించద్దు అనమాట. నాకు స్ట్రైక్ గేక్ పెడితే నాకు ఏం పోదు. నా యూట్యూబ్ ఛానల్కి నాకు ఎంత పైసలు వస్తలేవు, ఏం పైసలు వస్తలేవు. నేను మీ కంటెంట్ చేయడానికి నేను వీడియోలు పెడుతున్నా. స్ట్రైకులు గీకులు పెట్టి ఛానల్ పోతే మీకే లాస్, నాకేం పోదు. ఓకే, సో మీ ఇష్టం అది. నేనైతే పెట్టిన ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా మిగతాయి ఇంకా నాకు తెలియదు. ఓకే, ఇంకేమైనా కావాలా మీకు? 13,000 లాస్, ప్రాఫిట్ అది. ఓకే, సో అంతే గైస్, ఇది మీకు చెప్పాలనిపించింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన లైవ్ వీడియోస్ చూడండి. మెంబర్స్ కావాలంటే మెంబర్స్ అయిపోండి, మీకోసం స్పెషల్ లైవ్ వీడియోస్ పెడతా. ఇంకా అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నాతో రెగ్యులర్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్. నెక్స్ట్ వీక్ కూడా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదిద్దాం. ఒకటే రూల్ గైస్ ట్రేడింగ్లో, అందరు ట్రేడింగ్ పైసలు సంపాదించాలి, ఇది గ్యాంబ్లింగ్ అవి ఇవి అంటుంటారు. కానీ కొన్నిసార్లు అవి ట్రూ. పాయింట్ ఏంటంటే నువ్వు బ్లైండ్గా చేస్తుంటే గ్యాంబ్లింగే కదా ఇది. నీకు జెన్యున్గా డబ్బులు రావాలంటే ఫిక్స్డ్ రూల్స్ పెట్టుకో, ఇన్నే ట్రేడ్లు చేయి. ఓకే, ఇన్ని లాట్ తోటే చేయి. అన్ని ట్రేడ్ కాగానే బంద్ చేసి మళ్ళీ చూడకు, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకొని ఎటు పోతుంది మార్కెట్ అని చూడకు, వదిలేసి. ఎప్పుడైతే వదిలేస్తావో నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతావు లాంగ్ టర్మ్లో. లేదు ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా చార్ట్లు చూస్తా ఇట్లా గెస్ చేస్తా అంటే నీకు ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది అనమాట. నాతో కూడా ఓవర్ ట్రేడింగ్ కొన్నిసార్లు తప్పులు అవుతుంటుంది, నేను కూడా నేర్చుకుంటున్నా. సో మీరు కూడా అది చేయాలని చెప్పేసి కోరుకుంటే, ఈజ్ అ డిఫికల్ట్ థింగ్, అది ఎవరితో కాదు. బట్ మీరు అది చేస్తే మీరు ఇంకా తోపులు అయిపోతారనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. పిఎన్ఎల్ సావ కొట్టకండి మళ్ళీ చెప్తున్నా. సరేనా, చలో బాయ్.